హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. నేను రవిశంకర్. మనలో చాలామందికి వచ్చే ఫ్రీక్వెంట్ డౌట్ ఏంటంటే, మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మనమే ఓన్గా ఫైల్ చేసుకోవచ్చా, లేక కంపల్సరీగా ఆడిటరే ఫైల్ చేయాలా అని. ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మనమే ఓన్గా ఫైల్ చేసుకోవచ్చా లేదా అనేది రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎర్న్ చేసిన నేచర్ ఆఫ్ ఇన్కమ్కి ఆడిట్ అప్లై అవుతుందా లేదా, అండ్ అలానే మీకు ట్యాక్స్ ఫైలింగ్ గురించి ఉన్న అవేర్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్కి మొత్తంగా మనకి అవైలబుల్గా ఉన్న ఫామ్స్ ITR 1 to ITR 7. మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్గా రిజిస్టర్ అయ్యారు అండ్ మీరు రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ ఇన్కమ్స్ని ఎర్న్ చేశారనే దాన్ని బట్టి మీరు సూటబుల్గా ITR ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అండ్ అలానే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ ఉంటూ టోటల్ ఇన్కమ్ 50 lakhs లోపు ఉంటే మీకు ITR 1 ఫామ్ సరిపోతుంది. అదే ఈ ఇన్కమ్స్ ఉంటూనే క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కూడా మీకు ఉంటే అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫాము ITR 2. అదే మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కూడా ఉంటే అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫామ్ ITR 3. ఇక్కడ 3 కేసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే 3 కేసెస్లోనూ మీరు ఇండివిజువలే, బట్ మీ నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి మీకు ITR ఫామ్ మారుతూ వచ్చింది. అదేవిధంగా ఫామ్స్, పార్ట్నర్షిప్ ఫామ్స్కి అయితే అప్లై అయ్యే ఫామ్ ITR 5 అండ్ కంపెనీస్కి అయితే ITR 6 ఫైల్ చేసుకోవాలి. మీరు మీ ITRని ఎక్స్పర్ట్స్తో ఫైల్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే SR అకాడమీ సైట్కి కనెక్ట్ అవుతారు. ఇది కూడా మన వెబ్సైటే. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ GST రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే సైట్లో కంటెంట్ ఏమీ పెద్దగా లేదు, కానీ బట్ 3 to 4 monthsలో మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ పేజ్లో మేము ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ప్రస్తుతానికైతే ITR 1 and 4 అండ్ ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ITR 1లో అయితే మీకు మొత్తంగా 3 ప్యాకేజెస్ ఉంటాయి. ITR 1 బేసిక్ అని, షీల్డ్ అని, గోల్డ్ అని. బేసిక్లో అయితే ఓన్లీ మీకు ITR ఫైలింగ్ సర్వీసెస్ మాత్రమే వస్తుంది. ఫైల్ చేసిన తర్వాత ఇష్యూస్ ఏమైనా వస్తే మా నుంచి సపోర్ట్ ఉండదు, అందుకనే బేసిక్ పెద్దగా సజెస్ట్ చేయం. అదే షీల్డ్లో అయితే మీకు ITR 1 ఫైలింగ్తో పాటు ITR 1 ఫైల్ చేసిన తర్వాత ఇష్యూస్ ఏమైనా వస్తే ఫైలింగ్ రిలేటెడ్ ఆ ఇష్యూస్ కూడా మేమే హ్యాండిల్ చేస్తాం. అండ్ ట్యాక్స్ ప్లానింగ్ సర్వీసెస్లో అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించుకోవడానికి సూటబుల్గా ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదే ITR 1 గోల్డ్ ప్యాకేజ్ అయితే మీకు ITR 1 షీల్డ్లో ఉన్న సర్వీసెస్ అండ్ ట్యాక్స్ ప్లానింగ్తో పాటు మీకు ఫైనాన్షియల్ ఇయర్లో మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా అవి మేమే హ్యాండిల్ చేయడమే కాకుండా మీ ఎంప్లాయర్కి ఫర్నిష్ చేసే ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు శాలరీడ్ ఇండివిజువల్ అయ్యుండి అండ్ ITR 1 ఫామ్ మీకు అప్లై అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కంప్లైన్సెస్ మొత్తంగా మేమే చూసుకోవాలనుకుంటే ఈ ITR 1 గోల్డ్ ప్యాకేజ్ని చూస్ చేసుకొని మీరు రిలాక్స్ అయిపోవచ్చు. సో మీకు ఏదైనా సర్వీస్ అవసరం అనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, అసలు మన రిటర్న్స్ని మనమే ఫైల్ చేసుకోవచ్చా లేక ఆడిటర్ ద్వారా ఫైల్ చేయించుకోవాలా అనే విషయానికి వస్తే, మనం ముందుగా అనుకున్నట్లు అది 2 ఫ్యాక్టర్స్పై డిపెండ్ అయి ఉంటుంది. మొదటిది ఆడిట్ రిక్వైర్మెంట్ అండ్ రెండవది మీ ట్యాక్స్ ఫైలింగ్ అవేర్నెస్. మీరు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఉండి మీ బిజినెస్ టర్నోవర్ 1 crore దాటినా లేక ప్రొఫెషనల్లో ఉంటూ ప్రొఫెషనల్ రిసీట్స్ 50 lakhs దాటినా మీకు ఆడిట్ కంపల్సరీనే. ఒకవేళ మీరు క్యాష్లో చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అలాంటివి 5% ఆ లోపు ఉంటే అప్పుడు మీ బిజినెస్కి ఆడిట్ లిమిట్ 1 crore బదులుగా 10 crores వరకు ఉంటుంది. అలాంటప్పుడు కానీ లేక మీరు స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడ్ చేస్తుంటే అప్పుడు కూడా మీ టర్నోవర్, మనం ఇప్పుడు బిజినెస్కి ఆడిట్ అప్లికబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ లిమిట్స్ దాటినా కానీ మీకు ఆడిట్ మ్యాండేటరీనే. ఈ క్రైటీరియాస్ వల్ల కానీ అలానే ఇవే కాకుండా ఇంకేమైనా క్రైటీరియాస్లో మీరు కవర్ అవ్వడం వల్ల ఆడిట్ కంపల్సరీ అయితే మీరు తప్పనిసరిగా మీ అకౌంట్స్ని ఆ ఫైనాన్షియల్ ఇయర్కి ఆడిట్ చేయించుకొని ఆడిటర్ ద్వారానే మీ ITRని ఫైల్ చేసుకోవాలి. జనరల్గా ఈ కేటగిరీలో వచ్చే ITRs ITR 3, ITR 5, ITR 6 అండ్ ITR 7. ఈ ఫామ్స్ బాగా కాంప్లికేటెడ్గాను ఉంటాయి అండ్ ఈ ఫామ్స్లో కవర్ అయ్యే వాళ్ళకి ఆడిట్ అప్లికబిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే. ఇంకా మిగిలిన ఫామ్స్ వచ్చేసి ITR 1, ITR 2 అండ్ ITR 4. మీరు ప్రాపర్గా అర్థం చేసుకుని ఫిల్ చేయగలిగితే ఈ ఫామ్స్ని మీకు మీరే ఫైల్ చేసుకోవచ్చు. ఇక రెండో ఫ్యాక్టర్ మీ ట్యాక్స్ ఫైలింగ్ అవేర్నెస్. ఇన్కమ్ ట్యాక్స్ గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉండి ITR ఫామ్స్ని కొంచెం చదివి అర్థం చేసుకోగలిగితే ITR 1ని ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. ITR 2 and 4 కూడా కాంప్లికేటెడ్ ఏమీ కాదు, బట్ ఒకసారి ఫైల్ చేసేస్తే చేసేయగలుగుతారు, బట్ ఫస్ట్ టైం చాలా టైం పడుతుంది. ITR 2 and 4ని మీరే చేసుకోమని నేను సజెస్ట్ చేయను, ప్రొఫెషనల్స్తోనే చేయించుకోండి. అండ్ అలానే మీకు CA రిక్వైర్మెంట్ ఆడిట్ ఉంటేనే అరేజ్ అవుతుంది. సో మీకు ఆడిట్ అప్లై అవ్వకుండా ఓన్లీ మీకు ఫైలింగ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల రిటర్న్ ఫైలింగ్ని ఎవరితోనైనా చేయించుకోవాలనుకుంటే CAనే అయి ఉండాల్సిన అవసరం లేదు.
ట్యాక్స్ ఫైలింగ్లో కొంచెం ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసేయగలుగుతారు, బట్ కొంచెం జాగ్రత్తగా చేసే వాళ్ళకి ఇచ్చి చేయించుకోండి. సో టాపిక్ని సమ్మరైజ్ చేస్తే ITR ఫార్మ్స్ 3, 5, 6 and 7ని మీరు చేసుకోలేరు, ఎందుకంటే జనరల్గా ఆడిట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ ఫామ్స్కి. సో ఆడిటర్ ద్వారానే చేసుకోవాలి. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు స్టాక్ మార్కెట్ నుంచి బిజినెస్ ఇన్కమ్ ఉంటే మీరు ఫైల్ చేసుకోవాల్సిన ఫాము ITR 3నే, మీకు ఆడిట్ అప్లై అయినా అవ్వకపోయినా కానీ. బట్ ITR 1, 2 and 4లలో మాత్రం ITR 1ని మీరే ఫైల్ చేసేసుకోవచ్చు. మీరు ఎంప్లాయీ అయితే మరీ ఈజీ, ఫామ్ 16 పెట్టుకుని జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఫామ్ 16లో లేని డిడక్షన్స్ని మీరు క్లెయిమ్ చేస్తారో అప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుతుంది. బట్ మీరు ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 26AS అండ్ AISలోని ఐటమ్స్ని కన్సిడర్ చేస్తూ ITR 1లో ఇంక్లూడ్ చేసుకోవాలి, అది మర్చిపోకండి. ITR 2 and 4 అయితే మాత్రం కొంచెం కాంప్లికేటెడే. ఈ ఫామ్స్లో కవర్ అయ్యే వాళ్ళకి జనరల్గా ఆడిట్ రిక్వైర్మెంట్ ఉండదు, ఉంటే మాత్రం CA ద్వారానే ఫైల్ చేసుకోవాలి. ఆడిట్ రిక్వైర్మెంట్ లేకపోతే మీరైనా ఫైల్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు టాపిక్. మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఈ టాపిక్ మీద డౌట్ ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు పెయిడ్ సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.